మన షాట్లో మీరు చూశారు నల్లమల అడవి, పులులు, విషసర్పాలు. అడవి మధ్యలో 2000 సంవత్సరాల జ్యోతిర్లింగం. కానీ అది కేవలం పరిచయం మాత్రమే. శ్రీశైలం అడవి దాటితే చాలదు, ఆలయం లోపలికి వెళ్ళాలి. అక్కడ ఉన్న రాళ్లు మాట్లాడతాయి, రాగి పళ్ళాలు చరిత్రను దాచిపెట్టాయి. మరియు ఒక జాతి తమ సొంత దేవుని ఆలయంలో తమ ప్రాధాన్యత క్రమంగా కోల్పోయింది. శ్రీశైలం గురించి మాట్లాడాలంటే మొదట చెంచు జాతి గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఆలయానికి వచ్చే భక్తులు కాదు, నల్లమల అడవితో శతాబ్దాలుగా జీవించిన జనులు. స్థానిక పురాణాల ప్రకారం మల్లికార్జున స్వామి స్వయంగా చెంచు యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు చెంచు లక్ష్మి. అందుకే చెంచు జాతి మల్లన్నను తమ అల్లుడిగా పిలుస్తారు. ఆలయ నిర్వహణలో వారికి ప్రాధాన్య పాత్ర ఉండేదని చారిత్రక అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. ఎండోవ్మెంట్ డిపార్ట్మెంట్ ఆలయ నిర్వహణ తీసుకున్న తర్వాత చెంచు జాతి ఆలయ కార్యకలాపాల నుండి క్రమంగా దూరమైంది. 1978లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏర్పడిన తర్వాత వారి సంప్రదాయ జీవన విధానం తీవ్రంగా ప్రభావితమైంది. వాళ్ళు అడవిలో పుట్టారు, అడవిలో జీవించారు, అడవే వాళ్ల ప్రపంచం. కానీ కన్సర్వేషన్ పాలసీస్ తర్వాత డిస్ప్లేస్మెంట్ మరియు జీవన మార్పులపై చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ ఒక ప్రశ్న మిగులుతోంది, తమ దేవునితో అంతగా అనుబంధం ఉన్న జాతి గురించి మనం ఎంత మాట్లాడుతున్నాము? శ్రీశైలం ఆలయం నుండి కొద్ది దూరంలో కృష్ణానది క్రింద మరో రహస్యం దాగి ఉంది. దాని పేరు పాతాళ గంగ. నల్లమల కొండల అడుగున కృష్ణానది గోజ్లో 100 మెట్లు దిగితే కాని కనిపించని ప్రదేశం. కొన్నిసార్లు నీటి ప్రవాహం అకస్మాత్తుగా తగ్గిపోతుందని స్థానికులు చెప్తారు. తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని నమ్ముతారు. దీనికి అండర్ గ్రౌండ్ వాటర్ ఛానల్స్ లేదా జియోలాజికల్ ఫార్మేషన్స్ కారణం అయ్యుండవచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ పూర్తి సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ ఇంకా స్పష్టంగా లేదు. నల్లమల కొండలు ఆర్కియన్ క్వార్ట్జైట్ మరియు స్లేట్ నిర్మితమైనవి. కడ్డపా బేసిన్లోని ఈ రాళ్లు దాదాపు 160 కోట్ల సంవత్సరాల పురాతనమైనవి. ఆ రాళ్ల మధ్యలో కృష్ణానది ప్రవహిస్తోంది. 160 కోట్ల సంవత్సరాల రాయిని చీల్చుకుంటూ వెళ్తున్న నది. స్థానిక పురాణాల ప్రకారం శివుడు, పార్వతి ఇక్కడ స్నానం చేస్తారని, ఆ సమయంలో నది వారికి ప్రైవేసీ ఇవ్వటానికి మాయమవుతుందని చెప్తారు. సైన్స్కి పూర్తి సమాధానం లేదు, చరిత్రకి పూర్తి ఎక్స్ప్లనేషన్ లేదు. పాతాళ గంగ ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలి ఉంది. 2021 సంవత్సరం శ్రీశైలం ఆలయంలోని ఘంటామఠం ప్రాంతంలో గోడల మధ్య దాచిపెట్టిన రాగి పళ్ళాలు బయటపడ్డాయి. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వాటిని పరిశీలించారు. సుమారు 70 నుంచి 80 కాపర్ లీవ్స్, 20కి పైగా కాపర్ ప్లేట్ చార్టర్స్. 12వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు తెలుగు, కన్నడ, ఒరియా, నాగరి సాంస్క్రిత్ సహా పలు భాషలలో రాయబడ్డాయి. ఏఎస్ఐ ఎపిగ్రాఫీ డివిజన్కి చెందిన డాక్టర్ కె మునీరత్నం రెడ్డి స్వయంగా వాటిని పరిశీలించారు. ఆ ప్లేట్స్లో రీచార్లాస్, గజపతీస్, రెడ్డీస్, విజయనగర రూలర్స్ వంటి వేర్వేరు రాజ్యాల వివరాలు ఉన్నాయి. అనేక గ్రామాల రెవెన్యూతో భక్తులకు భోజనం, వసతి, ఆలయ నిత్యకర్మలు నిర్వహించేవారని తెలుస్తోంది. కానీ ఒక ఇన్స్క్రిప్షన్ మాత్రం చరిత్రకారుల దృష్టిని ఆకర్షించింది. స్వరాజ్య పునరుద్ధరణ. ఈ పదాన్ని మనం శివాజీతో అసోసియేట్ చేస్తాం. కానీ ఈ ఇన్స్క్రిప్షన్ చూపించింది ఏమిటంటే ఈ పదం శతాబ్దాల ముందే ఉపయోగంలో ఉందని. అదే కాలానికి చెందిన మరో ఇన్స్క్రిప్షన్లో ఆకాశంలో కనిపించిన ఒక కాంతి గురించి ప్రస్తావన ఉంది. చరిత్రకారులు భావిస్తున్నది ఏమిటంటే అది 1456 CEలో కనిపించిన హ్యాలేస్ కామెట్ అయి ఉండవచ్చని. యూరోప్లో భయం, ఏసియాలో భయం, శ్రీశైలంలో అదే సంఘటన రాగి పళ్ళాలపై నమోదైంది. భూమి రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి.